వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 4th వీక్ నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్స్లో ఎవరెవరు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు, సోనియాకి ఇంకా యష్మికి పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు సోనియా ఇంకా యష్మి ఫైట్ లో ఎవరు కరెక్ట్ గా మాట్లాడారు, ఎవరి పాయింట్స్ తప్పు ఉన్నాయి? సోనియా ఆడిన గేమ్ ని బట్టి యష్మి నామినేట్ చేసింది. అవును, యాక్చువల్ గా నువ్వు అటాకింగ్ కి రాలేదు, సో ప్లస్ అక్కడే కూర్చుని ఉండిపోయావు, అంత గేమ్ లో అయితే కనపడలా. సో నిఖిల్ పృథ్వీని ముందుకు పంపించి నువ్వు గేమ్ చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంది యష్మి నామినేషన్ పాయింట్స్. ఈ నామినేషన్ పాయింట్స్ లోనే ఇంకోటి, మరి నేను వచ్చి తిప్పేసి పడేసింది ఎవరు, నేనే కదా, సో గేమ్ ఆడింది నేను కాదా అన్నట్టుంది. అయితే ఇక్కడ మరి నువ్వు చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా ఇవ్వా, ఎలాంటి డైలాగులు వెళ్ళి, సరే చీఫ్ చెప్పినట్టు వింటా, మరి చీఫ్ చెప్పినట్టు వినాలి కదా. నిఖిల్ అసలు అటాక్ చేయొద్దని చెప్పాడు, అబ్బాయి నిఖిల్ మాట్లాడుకున్నారు ఇద్దరు చీఫ్లు, నో అటాకింగ్స్ అని అనుకున్నారు. మరి నువ్వు అటాక్ ఎందుకు చేస్తావు ఫస్ట్ డే వచ్చి? ఆ అటాక్ చేయడం వల్లే కదా మొత్తం ఇదంతా అయిపోయింది. నేను చూసిందే నేను చెప్తున్నా. ప్లస్ ఇంకోటి, పృథ్వీని నువ్వు ముందుకు పంపిస్తున్నావు కొన్ని సందర్భాల్లో. ఆయన ఎగబడి గేమ్ ఆడుతున్నా, మేము డిఫెన్స్ చేసుకున్నాం తప్ప నువ్వు ఎక్కడ వచ్చింది అయితే నాకైతే కనిపించలేదు. ఇలాగ యష్మి తన పాయింట్ ఆఫ్ మొత్తం పెడితే ఇక్కడ సోనియా, మరి నువ్వు వాళ్ళిద్దరిని చూస్తా కూర్చున్నావా, పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు అంటే, అవును నేను వాళ్ళనే చూస్తున్నా, నీకేంటి ప్రాబ్లం అంటే. ఇది ఎలా వెళ్ళిపోయిందంటే నామినేషన్ పాయింట్ నుంచి పక్క ట్రాక్కి వెళ్ళిపోయింది. ఆ పక్క ట్రాక్ వెళ్ళిపోయి చాలా మాటలు అనేది వచ్చినాయి అనమాట ఇద్దరికి మధ్యలో. సో చూసిందే కదా నేను చెప్తా, అతను చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది, బెడ్రూమ్ లో కూర్చుని యష్మి అంటుంది తను కన్నింగ్ గేమ్ ఆడుతుంది, తను ప్యాంపర్ చేస్తా ఉన్నారు ఇద్దరు కూడా. సో అంత మనకి రాదు, అట్లా చేయడం అనేది రాదు, అంత ఇదిగా మనం ఉండలేము, అంత కేరింగ్ గా ప్యాంపర్ వల్ల కేరింగ్ గా చెప్పడం నాకు రాదు, చేయడం నాకు రాదు, అందుకనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను అంటే. అక్కడికి సోనియా వచ్చి నీ క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వేం చేసావు, నా ఆటే నువ్వు చూడలే, నువ్వు వేరేది ఏదో చూస్తా కూర్చున్నావు, సార్ నా గేమ్ ఏంటో నీకు తెలియదు ఇప్పటి వరకు అని ఆమె తన గేమ్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ వీళ్ళిద్దరికి అయితే ఒక వార్ అనేది నడిచింది. ఇద్దరు బాగా వెళ్ళారు, పక్క ట్రాక్ వేసేసారు, ప్లేట్ తిప్పేస్తావు నువ్వు, నేను ఒక పాయింట్ చెప్తే నువ్వు వేరే పాయింట్ చెప్పేస్తావు, నీకు అలవాటు అది బాగా, నువ్వు అసలు ప్లేట్లు ఇలా మార్చేస్తూ ఉంటావు, అసలు పాయింట్ వదిలేసి వేరే చెప్పేస్తూ ఉంటావు నువ్వు అని ఇలాగ యష్మి తగులుకుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి పడింది అంటే వీళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ యష్మిని ఎప్పుడైతే చీఫ్ కింద చేశారో, తిని ఎప్పుడైతే ప్రశ్నించిందో నిఖిల్, అప్పటి నుంచి కూడా ఒక వార్ అనేది ఉంది. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేయడం, వచ్చి తను చీఫ్ గా ఉన్నప్పుడు క్లాన్ లో నామినేట్ చేసిన తర్వాత ఆ రీజన్స్ అనేది నచ్చకపోవడం, నువ్వు చెప్పిన రీజన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు అంటాం, ఇలా కొన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం. సో లాస్ట్ వీక్ గేమ్ ఆడలేదు కదా అని నేను పెట్టాను కదా, అసలు నువ్వు ఏ గేమ్ ఆడతావు అని నేను నిన్నే చూస్తున్నా, నువ్వు ఏ గేమ్ ఆడతావు ఈ వారం అంతా అని నా ఫోకస్ నీ మీద ఉంది, నాకు ఆడినట్టు కనిపించలా, అందుకనే నేనే నిన్ను నామినేట్ చేశా. ఇలాంటి పాయింట్లు యష్మి చెప్తా ఉంది. సో యష్మి ఏంటంటే వెరీ క్లియర్, తను సోనియా గేమ్ని బయట పెట్టాలని, తను ఓన్లీ మాటలే చెప్తుంది, మాటల్లో చెప్పింది మాత్రం యాక్షన్స్లో అయితే ఉండట్లా. ప్లస్ పృథ్వీ నిఖిల్ వీళ్ళ చాట్నే ఉండి గేమ్ ఆడుతున్నావు తప్ప నువ్వు కమ్అవుట్ అవ్వట్లేదు అనేది మెయిన్ ఉద్దేశం యష్మిది. ఈ పాయింట్ ని ఫ్రేమింగ్ చేసుకుంది, ఆ ఫ్రేమింగ్ తోనే కొట్టింది. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందో లేదో ఇదే మాట చెప్పింది, నువ్వు అసలు నా క్లాన్ లోనే లేవు, వాళ్ళ ముగ్గురుతోనే ఉన్నావు, నేను ఎట్లా పెడతాను నిన్ను గ్రీన్ లో అని లాస్ట్ టైం ఇదే పాయింట్ మీద డిఫెన్స్ చేసుకుంటూ మాట్లాడింది సోనియా. సో సోనియాకి యష్మికి ఇదే ఉంది. ఇప్పుడు ఆపోజిట్ క్లాన్స్ అవ్వడం వల్ల చాలా వెరీ క్లియర్ గా ఒకళ్ళ గేమ్ ఒకళ్ళు ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటారు. సో అక్కడ గుడ్లు ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా గేమే అనేది సోనియా వాదన. సో నేను చేస్తున్నా, నా చీఫ్ నేనేం చెప్తే నేను అదే చేస్తున్నా అంది. మరి నువ్వు చీఫ్ చెప్పింది చేయాలంటే చీఫ్ చెప్పకుండా ఎందుకు అటాకింగ్కి వెళ్ళావు అనే పాయింట్ ని అక్కడ లాక్ చేయాలని చూస్తుంది. సో ఇలాగా చాలా విషయాల్లో యష్మి సో డామినేట్ చేస్తూ మాట్లాడింది. అంటే యాక్చువల్గా ఎప్పుడు సోనియాకి పాయింట్ టు పాయింట్ ఎవరు కూడా అంత లాజికల్ గా లాక్ చేయలేరు. అమ్మాయి పర్ఫెక్ట్ గా ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ అంటే ఒక పాయింట్. నానికంటే కూడా అన్నాడు, నువ్వు మెడకేస్తే కాలుకేసేద్దు, కాలుకేస్తే మెడకేసేద్దు, సో చెప్పేది విను అన్నట్టు మనోడు కూడా అంటాడు ఒక్కొక్కసారి. సో అలాగా ఇప్పుడు యష్మి కూడా సోనియాని నామినేట్ చేసేటప్పుడు అయితే ఇదైతే ఖచ్చితంగా తన పాయింట్స్ అయితే పెట్టింది. అంటే వాళ్ళ గేమ్ ఏంటి అనేది బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే నీ గేమ్ ఇది,
సో నువ్వు ఆడట్లేదు, ఉమ్, నువ్వు జస్ట్ కబుర్లే చెప్తున్నావు. ఉమ్, ప్లస్ ఫ్రంట్ రోలో నిఖిల్ని ఆర్ పృథ్వీని పెట్టుకుంటున్నావు, అబ్బాయి ఉంటే అబ్బాయిని పెట్టుకున్నావు. ఉమ్, సో నువ్వు మాత్రం బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నావు. ఉమ్, వాళ్ళేమో మేము ఆడుతున్నాం గేమ్, మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము ఇండివిజువల్గా ఆడుతున్నాం ఉమ్, అని ప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అవును. ఇదైతే పక్కా. ఓకే సార్.